2025 ఏడాదికి గాను గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్టీఆర్ జాతీయ అవార్డు చిరంజీవి, పూడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్, ఉత్తమ నటుడు నాగచైతన్య, ఉత్తమ నటి రష్మిక, ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయితో పాటు పలు చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఈ అవార్డ్స్ ప్రధానోత్సవాన్ని ఉగాది రోజున ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. 2025లో విడుదలైన తెలుగు సినిమాలకు గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. స్పెషల్ అవార్డులు, స్పెషల్ జ్యూరీ, ఫీచర్స్ ఫిల్మ్ అవార్డులను అనౌన్స్ చేసింది. సినీ హీరోలు చిరంజీవిని ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, కమల్ హాసన్ ను పైడి జయరాజ్ అవార్డులతో సత్కరించనుంది ప్రభుత్వం. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు రమేష్ ప్రసాద్ కు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్, ఏఎన్ఆర్ అవార్డు జయసుధ, టిఎల్ కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి, సి నారాయణ రెడ్డి అవార్డు సుద్దాల అశోక్ తేజ, బిఎన్ రెడ్డి అవార్డు సింగీతం శ్రీనివాసరావులు దక్కించుకున్నారు. శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్, టిఎల్ కాంతారావు అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఫిల్మ్ పర్సనాలిటీ అదర్ దెన్ ఆర్టిస్ట్ తెలుగు సినిమా శ్రీ రమేష్ ప్రసాద్ గారు, సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుద్దాల అశోక్ తేజ, అఖిలే నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ. సినిమాల్లోని వివిధ విభాగాలకు అవార్డులను ప్రకటించింది జ్యూరీ. సంగీత దర్శకుడు మార్కు రాబిన్, గాయకుడు అనురాగ్ కులకర్ణి, గాయని సాహితీ చాగంటి, బాలనటుడు మాస్టర్ రోహన్, కథా రచయిత గుణశేఖర్, స్క్రీన్ ప్లే అనిల్ రావిపూడిలను అవార్డులకు ఎంపిక చేశారు. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఆడియోగ్రాఫర్ ఎంఆర్ రాధాకృష్ణన్, కొరియోగ్రాఫర్ సందీప్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, మేకప్ ఆర్టిస్ట్ గోవిందరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్, యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఉత్తమ అవార్డులను సొంతం చేసుకున్నారని తెలిపారు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మార్క్ కే రాబిన్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి, బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ సాహితీ చాగంటి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ రాయ్, బెస్ట్ స్టోరీ రైటర్ గుణశేఖర్ గారు, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ అనిల్ రావిపూడి గారు, బెస్ట్ సినిమా ఆటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని, బెస్ట్ ఎడిటర్ శ్రీ శేఖర్ ప్రసాద్ గారు, బెస్ట్ ఆడియోగ్రాఫర్ శ్రీ ఎంఆర్ రాధాకృష్ణన్, బెస్ట్ కొరియోగ్రాఫర్ శ్రీ ఆటా సందీప్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ తోట కర్ణి గారు. ఫీచర్ ఫిల్మ్స్ లో ఉత్తమ చిత్రాలుగా రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు నిలిచాయి. బెస్ట్ యాక్టర్ నాగచైతన్య, యాక్ట్రెస్ రష్మిక, దర్శకుడు సాయిలను ఎంపిక చేశారు. ఉత్తమ సందేశాత్మక చిత్రం కోట్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ నూతన దర్శకుడు సాయి మార్తాన్, బాలల చిత్రం అనగనగా సహాయ నటుడు శివాజీ, సహాయ నటి భూమిక దక్కించుకున్నారని తెలిపారు జ్యూరీ మెంబర్స్. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయి, సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా, థర్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిం గోస్ టు తండే, బెస్ట్ డైరెక్టర్ goes to Saidu, best leading actor goes to Naga Chaitanya, best leading actors Rashmika Mandana. స్పెషల్ జ్యూరీ అవార్డులు శ్రీరాజ్ రాచకొండ, చైతు జొన్నలగడ్డ, రోషన్, అనంతికలు గెలుచుకున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం దర్శకుడు బడుగు విజయ్ కుమార్ తీసిన యూనిటీ, బెస్ట్ షార్ట్ ఫిలిం వనజీవి రామయ్య అవార్డులు దక్కించుకున్నాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో కరీంనగర్ కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారాన్ని సాధించారు. బాలీవుడ్ లో 300కు పైగా సినిమాలలో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన పైడి జయరాజ్ జీవన చిత్రంపై డాక్టర్ పొన్నం రవిచంద్ర రూపొందించిన ద ఫస్ట్ యాక్షన్ హీరో డాక్యుమెంటరీ 2వ అవార్డు గెలుచుకుంది. పొన్నం రవిచంద్ర కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి 8 ఏళ్ల నుంచి అధ్యక్షుడిగా ఉంటూ అత్యుత్తమ సినిమాల ప్రదర్శనతో యువతలో సినిమా కళ పట్ల ఆసక్తిని కలిగించే దిశగా కృషి చేస్తున్నారు. పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు రావడంతో శుభాకాంక్షలు తెలిపారు సినీ అభిమానులు. ఈ నెల 19న ఉగాది రోజున గద్దర్ సినిమా అవార్డులు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.